హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్య డైలీ వ్లాగ్స్. వీడియో చూసేవాళ్ళు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. ఈ వీడియో అయితే ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఆ రోజు నేను చేసుకున్న పనులు ఇంకా వాటి గురించి అయితే వీడియో. ఫంక్షన్కి వెళ్ళాలంటే మాత్రం మనకి ఎక్కడ లేని హుషారైతే వచ్చింది. ఇంకా చక్కచక్క ఇంట్లో పనులు అయితే చేసుకుంటాం. ఈరోజు పిల్లలకు కూడా స్కూల్ లేదు, మా నవీన్కి అయితే హాలిడే. వాడికైతే మాత్రం చక్కగా ఫంక్షన్ వచ్చినప్పుడల్లా సెలవేననుకోండి. పోయినసారి ఒక ఫంక్షన్ వచ్చింది, ఆ రోజు కూడా సండేనే వచ్చింది. మళ్ళీ ఈరోజు ఫంక్షను, ఈరోజు కూడా సండేను. ఇది సండే రోజు తీసిన వీడియో అప్లోడ్ చేద్దామనుకుంటున్నా కానీ ఇంకా అంతే కుదరట్లేదు. ఈ మధ్య లాంగ్ వీడియోలు అప్లోడ్ చేయడానికి బాగా బద్ధకం ఎక్కువైపోయింది. రేపు చేద్దాంలే అని చెప్పేసి వాటిని అయితే వాయిదా వేస్తున్నాను. పిల్లలకి స్కూల్ కూడా లేదు కదా, ఇంకా టిఫిన్ అవన్నీ చేసే పని కూడా లేదులే అని చెప్పేసి టిఫిన్ చేయాలి. కాకపోతే కొంచెం లేటుగా చేసినా కానీ ఇంకా ఇబ్బంది ఉండదు కదా, అందుకని ఇంకా అంట్లయితే కడుగుతున్నాను. ఈరోజు టిఫిన్ అయితే ఇడ్లీ. ఇంక ఇడ్లీ అంటే మనకి ఎక్కువ కష్టం ఉండదు కదా, ఏముంది ప్లేట్లో వేసి పొయ్యి మీద పెట్టామనుకోండి అవే ఉడుకుతూ ఉంటాయి, మన పని అయితే మనం చేసుకుంటూ ఉండొచ్చు. కాకపోతే వాటిని కడగాలంటేనే కొంచెం కష్టంగా ఉంటుంది. ఇంక ఇంట్లో ఉంది ముగ్గురమే కాబట్టి 3 ప్లేట్లు వేసుకుంటే సరిపోయిద్ది. సండే కాబట్టి ఈరోజు నాకు వీడియో తీసుకోవాలన్నా కష్టమేను. ఇంకా ఫోన్ మా అబ్బాయి దగ్గరే ఉంటుంది, వాడిని వీడియో తీసుకోవడానికి బతిమలాడాలి. ఇంకా వాడినే వీడియో తీరా అని చెప్తున్నాను. కాసేపు వీడియో తీస్తాడు, ఇంకా ఆపేసేనా అని అడుగుతానే ఉంటాడు. అంట్లు కడిగేటప్పుడు అయితే వీడియో తీశాడు, మళ్ళీ బట్టలు ఉతికేటప్పుడు వీడియో తీరా అని బతిమలాడుకుంటే ఇంకేదో తీస్తున్నాడు. అలా బట్టలు ఉతికేసి ఇంక ఇడ్లీ పొయ్యి మీద వేసి చట్నీ చేసి పెట్టాను అనుకోండి, ఇంకా పని అయిపోయిద్ది. ఇంకా ఇడ్లీ ఉడికేలోపు నేనైతే ఇల్లు కసులు ఊడ్చుకుంటాను. ఇంకా బండ్ల తుడవటం ఆ పనులు అయితే పెట్టుకోను. ఇంకా త్వరగా ఫంక్షన్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు బండ్ల తుడుస్తా కూర్చుంటే ఇంకా పనులు లేట్ అయిపోతాయి కదా, అందుకని చెప్పేసి ఇంకా తుడవటం అయితే పెట్టుకోను. రోజు తుడుస్తూనే ఉంటాం కదా, ఊరికి వెళ్ళేటప్పుడు కూడా ఇంకా హడావుడిగా తుడవటాలు ఇవన్నీ ఎందుకులే అని చెప్పేసి ఇంకా ఆ పని అయితే పెట్టుకోలేదు. ఇంక ఈరోజు మా ఆయనకు కూడా ఊళ్ళో అయితే భోజనాలు ఉన్నాయి. ఒకళ్ళైతే భోజనానికి చెప్పారు, ఆదివారం కదా, ఆదివారం పోలేరమ్మకి పొట్టేలు పెట్టుకుంటున్నారంట, వాళ్ళకు కూడా నాన్ వెజ్ భోజనాలు ఉన్నాయి. ఇంకా వంట చేసే పని కూడా లేదు, ఓన్లీ టిఫిన్ పని ఒక్కటే ఉంది. ఫంక్షన్కి వెళ్ళాలని కొన్ని చీరలకు అయితే గంజి పెట్టుకున్నాను కదా, ఆ చీరలు అన్నీ ఇస్త్రీ కూడా చేయలేదు. నేను గంజి పెట్టి ఎన్ని రోజులు అవుతుంది, చాలా రోజులు అవుతుంది. వీడియో కూడా తీసాను, అప్లోడ్ చేసేసాను. ఏదో అప్పుడు ఫంక్షన్కి అర్జెంటుగా వెళ్ళాలని చెప్పేసి 2 చీరలు అయితే ఇస్త్రీ చేసి ఇచ్చారు. మళ్ళీ ఇంకా ఆ చీరలన్నీ అలాగనే ఉన్నాయి. ఇంకా ఆ చీరలు గంజి పెట్టిన ఇస్త్రీ చేయమన్నా ఇప్పుడు కాదు అంటున్నారని చెప్పేసి ఇంకా వేరే శారీ అయితే కట్టుకున్నాను. గంజి పెట్టుకున్నాయేమో ఇస్త్రీ చేయించుకోకపోతే బాగుండవు కట్టుకోవడానికి, ఇస్త్రీ చేయించుకుంటేనే బాగుంటాయి. ఇంక ఇంట్లో పని మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా తల స్నానం చేసేసాను, జుట్టు అయితే ఆరబెట్టుకుంటున్నాను. బయటకు వస్తే బాగా చల్లటి గాలి అయితే వస్తుంది. పోలేరమ్మకు పెట్టుకుంటున్నారని చెప్పాను కదా, వాళ్ళు కూడా ఇంకా ఇక్కడ పొట్టేలు అవన్నీ తీసుకెళ్తే తప్పెట్లు అవన్నీ వస్తాయి కదా, ఇంకా అవి చూస్తా ఇంకా తల అయితే ఆరబెట్టుకున్నాను. ఇంకా జుట్టంతా అలాగనే వదిలేసాను. ఇంకా మనం ఫంక్షన్కి వెళ్ళబోయే ముందు అప్పుడు జడ అయితే వేసుకోవచ్చు అని చెప్పేసి ఎక్కువ నేను జడ వేసుకుంటాను, క్లిప్ పెట్టుకోవటం అదంతా తక్కువ. ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు అసలు క్లిప్ అయితే పెట్టుకోను, ఎక్కువ శాతం అసలు పెట్టుకోను. ఇంక ఇంట్లో ఉంటే తలకు పోసుకున్నప్పుడు క్లిప్ పెట్టుకుంటాను, జుట్టు అనేది ఆరిపోయిద్దని. కానీ ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు అయితే మాత్రం పెట్టుకోను. ఇంక ఈ చీర అయితే కట్టుకున్నాను. ఇంక ఇది కూడా బాగానే ఉందని చెప్పేసి, కలర్ కాంబినేషన్ బాగుంది కదా, సింపుల్గాను బాగుంది. ఈ శారీ 1000 రూపీస్, 900. ఇంకా టీ అయితే పెట్టుకుంటున్నాను. టిఫిన్ తిన్నా తినకపోయినా సరే టీ తాగాలి. టీ తాగలేదనుకో తలనొప్పి వచ్చిద్ది. ఒకవేళ మర్చిపోయాను అనుకో ఇబ్బంది అయితే లేదు, గుర్తుకొచ్చింది ఒక్కసారి మధ్య మధ్యలో, ఈరోజు టీ తాగలేదే అని చెప్పేసి. ఇంకా గుర్తుకొచ్చినప్పుడు నాకు ఏం పని చేస్తున్నా ఏం తింటున్నా కానీ తిన్నట్టు ఉండదు, ఎక్కడన్నా కూర్చున్నట్టు ఉండదు, అసలు మనసులో ఉండదు. టీ తాగలేదు ఇంకా దాని మీదే పీగుతా, టీ గుర్తుకొస్తూ ఉంటాయి. ఈ బాధ అంతా ఎందుకు అని చెప్పేసి టీ పెట్టుకొని తాగుతున్నా. ఇప్పుడు మనం ఫంక్షన్కి వెళ్ళినా కానీ ఇంకెక్కువ జ్యూసులు అవన్నీ ఇస్తున్నారు. అంతకుముందు అయితే ఎంత లేట్గా వెళ్ళినా టిఫిన్ తిని టీలు అవి తాగేవాళ్ళం. ఇప్పుడైతే మాత్రం ఇంకా ఉదయం పూటే టిఫిన్ అయిపోతుంది కదా, మధ్యాహ్నం పూట ఎక్కువ జ్యూసులు ఇస్తున్నారు. అయినా మనం పోయి లేటుగా టిఫిన్ తిని మళ్ళీ అన్నం తినాలన్నా కూడా కష్టంగా అనిపించింది. ఇంకా ఫంక్షన్కి అయితే గుంటూరు అయితే వచ్చేసాము. రోడ్లు అయితే పోస్తున్నారు. సింగిల్ రోడ్డు కదా, డబల్ రోడ్డు అయితే చేస్తున్నారు, పెద్ద పెద్ద రోడ్లు. ఎందుకంటే హైదరాబాద్ పోయే రూట్, హైవే రూట్. ఇంకా ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసాము. ఇంకా బట్టలు ఇవ్వటం కానీ ఏం కార్యక్రమం అయితే మొదలు పెట్టలేదు, కొంచెం లేటుగానే ఇస్తున్నారట్టుంది. ఇంకా కార్లో టైం వేశారు 11 గంటలకంట, మేము వచ్చేటప్పటికి 11 గంటలైంది. ఇంక ఇప్పుడే పాపకైతే ఫోటోలు అవన్నీ తీశారు. బట్టలు ఇచ్చిన తర్వాత వాళ్ళ లుక్ అయితే ఇలా ఉంది, లంగా ఓని, బాబుకైతేనేమో పంచలు ఇచ్చారు. ఇంకా మేము కూడా స్టేజ్ మీదకి వెళ్ళేసి ఇంకా అక్షంతలు అవి అయితే వేసి వచ్చాము. ఇంకా నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ భోజనాలకు అయితే వచ్చేసాము. ఈరోజు సండే కాబట్టి ఇంకా మొత్తం నాన్ వెజ్ను, గారె పెట్టారు, ఫిష్ ఫ్రై, స్వీట్ పెట్టారు.
ఒక రోటీ కూడా పెట్టారు. ఇందులోకి అయితేనేమో చికెన్ కూర, ఇంకా భోజనాలు కూడా బిర్యానీ ఇంకా చికెన్ అయితే పెట్టారు. నార్మల్ రైసు, ఇంకా గోంగూర అవి కూడా ఉన్నాయి. నాన్ వెజ్ తిన్న వాళ్ళకు కూడా సపరేట్గా నార్మల్ భోజనాలు అయితే పెట్టారు. చాలామంది ఉంటారు కదా నాన్ వెజ్ తినని వాళ్ళు, వాళ్ళ కోసం. ఇంకా మేము తినేసి ఇంటికైతే రిటర్న్ అయితే వచ్చాము. ఇంకా బస్సులు అవి కూడా కాదు, ఆటోలు అయితే పెట్టారు. ఇంకా ఆటోలోనే ఇంటికి వచ్చేసాము. ఈరోజు సండే కాబట్టి బస్సులు కూడా ఫ్రీగానే ఉంటాయి, అంత ఇబ్బంది అయితే ఉండదు. నార్మల్ రోజుల్లో బస్సులో ప్రయాణం చేయాలంటేనే భయం వస్తుంది. ముందు ఫంక్షన్కి వెళ్ళాలి అని సంతోషం కంటే కూడా బస్సులో ప్రయాణం చేయాలనే బాధ అయితే ఎక్కువగా ఉంటుంది. ఇంక ఈరోజు ఆ బాధ అయితే లేదు, చక్కగా ఆటోలో వెళ్ళేసి వచ్చేసాము. గుంటూరు మాకైతే ఎక్కువ దూరం అయితే ఉండదు, 1 గంట ప్రయాణం అంతేను, అంతకంటే ఎక్కువైతే ఉండదు. ఇంక ఇదైతేనేమో తర్వాత రోజు వీడియో. ఇంకా ఉదయాన్నే ఈరోజు అయితే బెడ్షీట్ మారుస్తున్నాను. నవీన్ స్కూల్కి వెళ్ళాలి, కాకపోతే పని కూడా కొంచెం తక్కువగానే ఉందిలే అని చెప్పేసి బెడ్షీట్ అయితే మారుస్తున్నా. టిఫిన్ అయితేనేమో ఇంక ఇడ్లీ పిండి ఉంది నిన్నటిది, ఇడ్లీ అయితే వేస్తాను. కూర అయితే ఏం చేయట్లేదు, పెరుగుంది. నిన్న అందరం భోజనాలకు వెళ్ళాం కదా, నైట్ కూడా సరిగ్గా తినలేదు, ఏదో కొంచెం అయితే తిన్నాం. మా ఆయన అయితే అసలుగా తినలేదు, ఇంకా గ్యాస్ వచ్చింది అరగదని చెప్పేసి. ఇంకా భోజనాలు కూడా చాలా లేటుగా పెట్టారంట, అందుకని చెప్పేసి అరగలేదని అన్నం అయితే తినలేదు. నైట్ అన్నం చాలా మిగిలింది, మళ్ళీ పెరుగుంది, ఇంకా అందుకని పెరుగు చట్నీ చేద్దాంలే అని చెప్పేసి ఇంకా కూర కూడా చేయట్లేదు. నవీన్కైతేనేమో ఇంకా అన్నం వండేసి పెరుగు చట్నీ వేసి పంపిస్తాను. పెరుగు చట్నీ అంటే వాడు ఇష్టంగానే తింటాడు, ఇంక ఇబ్బంది అయితే ఉండదు. మాకైతే ఇంకా నైట్ సద్దన్నం మిగిలింది కదా, ఇంకా ఇదైతే ఇప్పుడు టిఫిన్గా అయితే ఏం చేయను. ఉదయాన్నే ఇంకా రైస్తో తినాలంటే తినబుద్ధి కావట్లేదు. నిన్న భోజనాలకు వెళ్ళేసి కొంచెం హెవీగా తిన్నాం కాబట్టి ఇంకా ఉదయాన్నే మళ్ళీ రైస్ తినాలంటే కష్టంగా అనిపించింది. అందుకని చెప్పేసి ఇంకా మధ్యాహ్నం పూట అయితే ఇంకా అన్నం తిరగమాతలాగా అయితే వేస్తాను. ఒక ఉల్లిపాయ, ఒక టమాటా కట్ చేసి ఫ్రైడ్ రైస్ లాగా చేస్తాను. మాకైతే సరిపోయిద్ది. పెరుగు చట్నీ ఉంది కదా, ఇంకా అదైతే సరిపోయిద్ది. ఇంకా అందుకనే ఇంట్లో పని అనేది కొంచెం తక్కువగా ఉంది కదా అని చెప్పేసి ఇంకా బెడ్షీట్ మార్చుదాం ఈ పనులు అయితే పెట్టుకున్నాను. బెడ్షీట్ బాగా నల్లగా అయిపోయింది, మారుద్దాం అనుకుంటున్నాను, ఇంకా అంతే పడిపోయింది. బెడ్షీట్ మార్చేటప్పుడు ఇంకా మంచం అంతా దులిపేస్తాను. పక్కన కిటికీలు అవి ఉన్నాయి కదా, అవి కూడా శుభ్రంగా దులిపేసి మంచం కింద మొత్తం అయితే నీట్గా ఊడుస్తాను. మా ఆయన అయితే వాటర్ తాగుతున్నాడు. ప్రతిరోజు ఉదయాన్నే హాట్ వాటర్ తాగాల్సిందేను. మా ఆయన అయితే మాత్రం 1 లీటర్ తాగుతాడు, నేనైతే మాత్రం ఒక 1/2 లీటర్ తాగుతాను. ఆ 1/2 లీటర్ తాగడానికే నాకు కష్టంగా అనిపించిద్ది. కాకపోతే మాత్రం ప్రతిరోజు తాగుతాను. టీ తాగకపోతే నాకు ఎలా అనిపించిద్దో, ఈరోజు టీ తాగలేదని. అలాగనే ఉదయాన్నే వాటర్ తాగకపోతే కూడా ఈరోజు వాటర్ తాగలేదే ఏమన్నా అయిద్దేమో, హెల్త్ పాడైద్దేమోనని ఇంకా అదొక టెన్షన్గా అనిపించింది. అలవాటైపోయింది అలా. నిద్ర లేచిన వెంటనే అయితే తాగను, కానీ ఇంకా నవీన్ స్కూల్కి వెళ్తాడు కదా, వాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా నాకు కొంచెం టైం ఫ్రీగా ఉంటుంది, అంత హడావుడిగా ఉండదు కదా పనులు. ఇంకా పిల్లలు వెళ్ళిపోయారంటే మనం పనులు అనేవి కొంచెం నిదానంగా చేసుకున్నా ఇంక ఇబ్బంది ఉండదు, మనల్ని ఎవరు కదిలించే వాళ్ళు ఉంటారు కదా. ఇంకా వాడు వెళ్ళిన తర్వాత నీళ్ళు కాగపెట్టేసుకొని ప్రశాంతంగా ఈ కుర్చీలో కూర్చొని ఫ్యాన్ వేసుకొని టీవీ చూస్తాను, ఫోన్ చూస్తాను. ఎక్కువ శాతం ఫోనే చూస్తుంటాము. ఇంకా ఫోన్కి అలవాటు పడినాక టీవీ చూస్తామా, అసలు చూడట్లేదు. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఈ గోల ఎక్కువైపోయింది, ఇవే ఎక్కువగా చూస్తున్నాను, వీటిలోనే వీడియోలు పెడుతున్నాను. అందుకే లాంగ్ వీడియోలు కూడా సరిగ్గా అప్లోడ్ చేయట్లేదు. వాటిల్లో అప్లోడ్ చేస్తే మనకు ఉపయోగం ఏమీ ఉండదు, వాటిలో డబ్బులు రానే రావు. మనకు ₹1 వస్తుందంటే యూట్యూబ్లో వస్తుంది, కానీ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో అయితే రాదు. అదేదో పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు చూడండి, 1,00,000 మంది ఫాలోవర్స్, వాళ్ళకైతే ఏదో ప్రమోషన్ వీడియోస్ అలా వస్తుంటాయి, వాళ్ళకి బాగానే ఉంటుంది. కానీ మనలాంటి చిన్న క్రియేటర్స్కి మాత్రం వేస్ట్, డబ్బులు రావు అందులో. కాకపోతే అదొక పిచ్చి అయిపోయింది. ఇంక ఈరోజు ఎలాగైనా సరే వీడియో అప్లోడ్ చేయాలని చెప్పేసి ఇంకా అప్లోడ్ అయితే చేస్తున్నాను. ఇంకా బెడ్షీట్ అవన్నీ మార్చాం కదా, మొత్తం దుమ్ముగా ఉందని చెప్పేసి ఇంకా కసువులు అయితే ఊడుస్తున్నా. మంచం కింద కూడా శుభ్రంగా అయితే ఊడ్చాను, మూలన్న బూజు అదంతా దులిపేసి ఇంకా మొత్తం శుభ్రంగా కసువులు అయితే ఊడ్చేసాను. ఇంకా ఇంట్లో పని అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఊడుస్తాను కదా, అందుకని చెప్పేసి ఇంకా మూలాలకైతే కొట్టేస్తున్నా కసువు. ఇప్పుడు నవీన్ స్కూల్కి వెళ్ళాలి కదా, వాడికి లంచ్ బాక్స్ అన్నీ రెడీ చేయాలి కాబట్టి ఇంకేదో కసువు అయితే పైన అలా ఊడ్చేస్తున్నాను. ఈ డోర్ మ్యాట్ నేను మీషోలో తీసుకున్నా కదా, చాలా బాగుంది, జారట్లేదు. ముందు ముఖ్యంగా మనం దాని మీద కాలేసామనుకోండి జారట్లేదు. మన ఇంట్లో పెద్ద ఏజ్ వాళ్ళు ఉన్నారనుకోండి, ఏదన్నా డోర్ మ్యాట్స్ వేసినప్పుడు దాని మీద కాలేసి జారి పడటం అలా జరుగుతూ ఉంటుంది. పెద్దవాళ్ళనే కాదు, మనకు కూడా జరుగుతూనే ఉంటుంది. ఇలాంటివి అయితే మాత్రం బెస్ట్, ఎందుకంటే కాలు వేసినా కూడా అస్సలకి జారట్లేదు. మనం వేసి ఎక్కడ ఎలా ఉంచుతామో దానికి అంటుకొని పోతుంది, మళ్ళీ మనం చేతితో తీసేంత వరకు రావట్లేదు. చాలా బాగుంది.
జారకుండా మాత్రం ఉంటుంది. ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి, బెస్ట్ ప్రోడక్ట్. ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.